ఫిజిక్స్ వాళ్ళ సెంటర్ పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి. బాధితులకు న్యాయం చేయాలి. విద్యార్థులకు న్యాయం చేయాలి. అడ్మిషన్ చేసిన ఫిజిక్స్ వాళ్ళ సెంటర్ పై క్రిమినల్ కేసులు, తల్లిదండ్రులు మోసం చేసిన ఫిజిక్స్ వాళ్ళ సెంటర్ పై క్రిమినల్ కేసులు తీసుకోవాలి వెంటనే. చర్యలు తీసుకోవాలి వెంటనే. ఉద్యోగాల పేరుతో యువకులను మోసం చేస్తున్న ఫిజిక్స్ వాళ్ళ సెంటర్ ను వెంటనే ఎత్తివేయాలి. ఫిజిక్స్ వాళ్ళ సెంటర్ ను వెంటనే ఎత్తివేయాలి. పేరుతో విద్యార్థుల్లో తల్లిదండ్రుల్లో ఎంప్లాయీస్ మోసం చేసిన ఫిజిక్స్ వాళ్ళ సెంటర్ ను వెంటనే దూషించినటువంటి క్రిమినల్ యాజమాన్యం government not runable private company. విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకున్న ఫిజిక్స్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి. తీసుకున్న ఫిజిక్స్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి. పేరుతో మోసం చేస్తున్న ఫిజిక్స్ వాళ్ళ యజమానులు, జీతాలే కొట్టిన ఫిజిక్స్ వాళ్ళ యజమానులపై చర్యలు తీసుకోవాలి.
ఈరోజు రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి ఒక ప్రత్యేకమైన వైఖరి నడుస్తా ఉంది. ఓ పక్కన మార్చి 18వ తారీఖున ఇంటర్మీడియట్ బోర్డు ఎక్కడా కూడా ఇంటర్మీడియట్ విజ్ఞానానికి సంబంధించినటువంటి జేఈ మెయిన్స్, ఐఐటి లేకపోతే వేరే వేరే పేర్లతో ఎక్కడా కూడా కరపత్రాలు కానీ బోర్డింగ్లు కానీ పెట్టకూడదని చెప్పి మార్చి 18వ తారీఖున ఇంటర్మీడియట్ బోర్డు పత్రికా ప్రకటన చేయడం జరిగింది. అలాంటి నిబంధనలను ఖాతరు చేస్తూ ఇవాళ రాష్ట్రంలో వేలాది సంఖ్యలో ప్రైవేట్ విద్యా సంస్థలు, బోగస్ విద్యా సంస్థలు రాజ్యం వెళ్తా ఉన్నాయి. అందులో ఒకటి ఇవాళ ఫిజిక్స్ వాలా అనేటువంటి విద్యా సంస్థ అక్కడ విజయవాడ కేంద్రంగా పోరంకిలో ఉన్నటువంటి ఈ ఫిజిక్స్ వాలా సెంటర్ రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోన ఇవాళ నిరుద్యోగం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులను, విద్యార్థులను, యువజనులు వలగా వేసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, విద్యార్థులకు ఆశ చూపించి మీ విద్యార్థులకు మంచి విజ్ఞానం అందిస్తాం, తక్కువ డబ్బుతోనే మంచి విజ్ఞానం అందిస్తామని చెప్పి మోసం చేస్తూ 10వ తరగతిలో ఉండగానే ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ ఫిజిక్స్ వాళ్ళలో జాయిన్ చేయించుకొని ఇదే పొద్దుటూరు నగరంలో జనవరి మొదటి నెలలో మొదటి వారంలో ఇక్కడ పొద్దుటూరు నగరంలో ఆఫీస్ ఓపెన్ చేసి 15 మందిని రిక్రూట్మెంట్ చేసుకొని నంద్యాల, తిరుపతి, కర్నూలు, పులివెందుల ఎక్కడైతే అర్బన్ ప్రాంతాల్లో విద్యార్థులు ఎక్కువ శాతం వచ్చేటువంటి విద్యార్థులు ఉన్నారో అలాంటి విద్యార్థులందరినీ వాళ్ళు ఎర్రగా వేసుకొని వ్యాపారం చేస్తా ఉన్నారు. ఆ వ్యాపారం చేసే క్రమంలో యువజనులను ఎంప్లాయీస్ పేరుతో మోసం చేస్తా ఉన్నారు. 4 నెలలుగా ఇదే ఆఫీస్ లో పని చేయించుకొని 24 గంటలు అంటే కాల్ చేయాలి, డేటా ఎంటర్ చేయాలి, ఏ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఏ విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చాయి, ఎంట్రన్స్ టెస్ట్లు ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పి ప్రతి విద్యార్థికి ఇవాళ వాళ్ళు ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి మరి ఎంటర్ చేయించుకొని ఆ ఫిజిక్స్ వాళ్ళ సెంటర్ కి ఎక్కువ మంది విద్యార్థులు వచ్చే విధంగా, లాభం అయ్యే విధంగా చేర్చుకున్నారు. ఆ చేర్చుకున్న క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ జీతాలు చెల్లించకుండా కులం పేరుతో, మతం పేరుతో వ్యక్తిగతంగా దూషణలు దిగడం అత్యంత హేయమైన విషయము. అదే విధంగా జీతాలు కనీసం స్వీపర్ కూడా చెల్లించలేదంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో ఆలోచించాల్సినటువంటి అంశం. అదే విధంగా విద్యార్థుల దగ్గర నుంచి, ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ దగ్గర నుంచి 5,000, 15,000, 20,000 ఇట్లా వేలాది రూపాయలు సొమ్ము చేయించుకొని విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఫిజిక్స్ వాళ్ళ ఎవరైతే యాజమాన్యం ఉన్నారో ఈ యాజమాన్యం మాకు ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు కమిషన్ల కోసం పనిచేశారని చెప్పి దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు. వెంటనే వీటిపైన విద్యాశాఖ మంత్రి చర్యలు తీసుకోవాలి. ఈ విధమైనటువంటి ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు ఎవరైతే దోపిడీ చేస్తా ఉన్నారో వీటిపైన కమిటీ వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ బాధితులకు వెంటనే న్యాయం చేసే విధంగా వాళ్ళు పనిచేసినటువంటి దినాలకు సరిపడా 20,000 జీతాన్ని చెల్లించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థులందరికీ లోకల్ యాప్ లో రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారని చెప్పేసి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ లోకల్ యాప్ ద్వారా మేమందరము ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చాము. చాలా మంది టెలికాలర్స్ గా జాయిన్ అయ్యాము. 2 నెలలుగా మేమందరము కంటిన్యూగా వర్క్ చేస్తూ కష్టపడి అడ్మిషన్స్ మా ద్వారా ఎన్నో తీసుకొని వచ్చాము. కానీ యాజమాన్యం వచ్చేసి ఎంప్లాయీస్ అందరినీ మోసం చేయడం జరిగింది. శాలరీ అడిగే టయానికి వాళ్ళు శాలరీస్ ఇవ్వకుండా వ్యక్తిగతంగా దూషించడము, తర్వాత క్యారెక్టర్ పరంగా దూషించడము, కులం పేరుతో దూషించడము, బాడీ షేమింగ్ చేసి ఇలా ఒక్కొక్కరిని అవమానపరిచి ఒక్కొక్కరిని వాళ్ళంతకు వాళ్ళకి ఇదిగా అయ్యేటట్లుగా ఈ ఫిజిక్స్ వాళ్ళ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆ హెడ్ వచ్చేసి స్టేట్ హెడ్ బిఎస్ఆర్ శ్రీనివాస రెడ్డి సార్ ఆధ్వర్యంలో మేమందరము వర్క్ చేయడం జరిగింది. అదే విధంగా కడపకు డీజీఎంస్ అయినటువంటి కడప జిల్లా పెద్ద డీజీఎంస్ సురేఖర్ రెడ్డి గారు, మనోజ్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మేమందరము 3 నెలలుగా పైగా మేము వర్క్ చేయడం జరిగింది. 3 నెలల నుంచి జీతాలు అడుగుతున్నా వాళ్ళు పట్టించుకోకుండా మమ్మల్ని వ్యక్తిగతంగా దూషిస్తూ వాళ్ళు మాకు శాలరీస్ ఇవ్వకుండా ఇలా చేశారు. అందుకు వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. మా జీతాలు మాకు వచ్చే విధంగా మీరందరూ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము.